జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గురువు గారు దారి చూపించడానికే వచ్చారు మాత. ఇంకే దారి? నైని భర్తకి శాప విమోచనం అయ్యే దారి. మంచిది స్వామి, మిమ్మల్ని అడుగుదామనుకున్నాను, మీరే సాయం చేస్తున్నారు. అంతా విశాలక్షమ్మ వారి ఆజ్ఞానుసారమే జరుగుతుందమ్మా. ఆహా, విశాల్ మళ్ళీ యంగ్ లుక్కులో టిప్ టాప్ గా తయారవ్వాలి అనంటే సప్త సముద్రాలు దాటాలని, అక్కడొక పెద్ద చెట్టు, దానికొక తొర్ర, అందులో పిట్ట ఉంటుందని కట్టుకథలు చెప్తారు కదా గురువుగారు. మూర్ఖుడా, అబద్ధాలు చెబుతూ జీవనం సాగించే నువ్వు నాకు సూచనలిస్తావా? చెప్పించండి చెప్పించండి. నీళ్లు తెమ్మంటారా? మొహాన్ కేసు కొట్టండి. కొన్ని నీళ్లు మా అత్త మొహం మీద పడ్డా పర్వాలేదు. హే, ఇలా తగులుకున్నావేంటే నువ్వు? పోతలికి. ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య. స్వామివారు బాబుగారు మళ్ళీ మామూలు స్థితికొచ్చే మార్గం ఏదో చెప్తున్నారు. దయచేసి ఎవరు విసుగు తెప్పించకండి. సరే సర్లే, ఏం చెప్తారో విందాం మమ్మీ. మీరు వినటం కాదు పుత్ర, వినవలసిన వారు మాట వినాలి. ఇంకెవరైనా రావాలా? ఇక్కడున్నవారే. అందరూ గురువుగారి మాట వినడమే కాదు, కట్టుబడి ఉంటారు. ఒక్కరు తింటే చాలు విక్రాంత. ఎవరు వాళ్ళు? నీ భార్య సుమన. ఇది మరీ బాగుంది. మీరు ఏదో మాట్లాడుకుంటున్నారని సైలెంట్ గా వింటున్న నన్ను పట్టుకొని పెడచెవిన పెడతానని ఆరోపిస్తారెందుకు? మీ జోలికి ఏమైనా వచ్చాను నేను? సుమ్మి, ఇప్పుడు నిన్నేమన్నారని? గురువుగారు చెప్పేది పూర్తిగా విన్నాక నువ్వు నొసలు చిట్లిస్తావో పెదాలు విరుచుకుంటావో నీ ఇష్టం. స్వామి మీరు చెప్పండి. విశాల్ని పూర్వపు స్థితికి తీసుకురాగలిగే శక్తి మానవ మాతృలమైన మనకు లేదు. మరి ఇంకెవరికుంది స్వామి? నాగయ్య. పాముకా? సర్పానికే పుత్ర. శాపానికి విమోచనానికి అవినాభావ సంబంధం ఉన్నది నాగయ్యకే. ఎక్కడున్నాడు నాగయ్య? గరుడ పంచమి రోజు పాముని చూడాలక్క పిలువు అంటే మా అక్క కేకేసినా రాలేదు. ఇప్పటిదాకా దాని జాడే లేదు. లేదనే గురువుగారు ఇలా చెప్తున్నారనుకుంటా. స్వాముల బుద్ధులు పోనిచ్చుకున్నారు కాదు. మూర్ఖుడా, అదే పాము కాటుకి బలైపోదువుగా. గురువుగారు, అయ్యో గురువుగారు. అయ్యో కుయ్యో అని ఇప్పుడంటే లాభం లేదత్తయ్యా. మొదట్నుంచి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుండేది. ఇప్పుడు చూడండి, ఉత్తి పుణ్యానికి నురగలు కక్కుకొని చేస్తాడు. ఏ రోజైనా మూర పూలు తీసుకొని కూడా రాలేదు తెలుసా? మూల పూల కోసం పెద్దల శవం మీద లారీ పూలు వేస్తామమ్మా. ఇలాంటి వాళ్ళ కోసం అన్ని పూలు కొండం దండగ బాబాయ్. పోయారా, చితి పెట్టామా, ఒక పువ్వు పెట్టి శ్రద్ధాంజలి ఘటించామా, గుడ్ బై చెప్పామా, దట్స్ ఆల్. హే, నోర్ముయ్యవే. తాళంటే నీకు లెక్కలేదా? మన్నించాలి మాత. ఏంటి? ఆ విలువ మీకు తెలుసా అని అడుగుతున్నాడు ఎద్దులయ్య. మా ఇంట్లో పడి తింటూ నన్నే అంటున్నారా మీరు? మన్నించాలి మాత. ఇది తమరి గృహం కాదు.
కేవలం మీ అహం. ఇల్లు ఇల్లాలైనా నైనిది పొమ్మంటే ఇప్పుడే ఓం నమ శివాయ అనేస్తాం. పోండి, మా అత్తేనంటారా మీరు? చెల్లి, వాళ్ళు ప్రశ్నించారంతే. సమాధానం చెప్పలేనప్పుడు సమాధానంగానైనా ఉండాలి. వదినా ఆగండి, వల్లభా బ్రో ఇంకా షాక్ నుంచి తేరుకున్నట్టు లేడు. గురువుగారు, నాగయ్యని నైని వదిన ఎంత పిలిచినా రాలేదు. ఎందుకో ఏంటో మాకైతే తెలీదు. తెలుసుకోవాలి విక్రాంత. బంధించేస్తే నాగయ్య ఎలా వస్తాడు? స్వామి, నాగయ్యని బంధించారా? అవును నైని. వాళ్ళెవరో చెప్పండి గురువుగారు. వాళ్ళ తోలు తీసి డప్పు కొట్టిస్తాను. గురువుగారు, ఎక్కడ బంధించారో చెప్పండి. తిలోత్తమ, ఈ ఇంట్లో పెద్ద మనిషిగా ఉన్న నువ్వు చిన్నదానిలా ప్రశ్నించకు. స్వామి, నాగయ్య ఎవరి జోలికి వెళ్ళడు. తనకు గాని తన వాళ్లకు గాని హాని తలపెట్టాలని చూసినప్పుడు మాత్రమే శిక్షిస్తాడు. అలాంటిది నాగయ్యను ఎవరు బంధించారో గాని విడిపించుకుంటేనే బాబు గారికి నయ్యమయ్యే దారి దొరుకుతుంది. బంధించిన చోట ఉన్నాడో, స్థల మార్పిడి చేశారో గాని ఎక్కడ ఉన్నా తెలియాలి అంటే సుమన నీకు సాయం చేయాలి. నేనేం చేయాలి? ఎంగిలి అంటని ఆకులో నీ పాలు పట్టివ్వాలి సుమన. స్వామి, సుమ్మి బిడ్డను కన్నదే గాని పాలు సరిగ్గా రావడం లేదండి. ప్రసవించాక పాలు స్రవించడం సహజం దురంధర. అబద్ధం ఆడకుండా పాలు పట్టిస్తే ఆ పాలే నాగయ్య ఉన్న చోటికి దారి చూపిస్తాయి. నేనివ్వను. హే సుమన ఆగు. చిట్టి, సుమన, స్వామి, వేరే లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.